गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ओम शांति शांति शांति। నెక్స్ట్ మూడో స్టెప్ ఏంటి, థర్డ్ లింబ్ ఏంటంటే ఆసనం. ఆసనం అంటే ఏంటి? స్థిర సుఖ ఆసనం అన్నారు పతంజలి మహర్షి. అంటే స్థిరంగా, ఇప్పుడు చూడండి నేను చక్కగా చాలాసేపటి నుంచి హాయిగా కంఫర్టబుల్గా 1 గంట 2 గంటలు 3 గంటలైనా ఇక్కడ కూర్చోగలుగుతాను, నేను చదువుకోగలుగుతాను, కదలకుండా ఒకే స్థితిలో ఉండగలుగుతాం. ఎందుకని? రెగ్యులర్గా నేను ప్రాక్టీస్ చేస్తాను కాబట్టి. కానీ రెగ్యులర్గా ఈ యోగా ప్రాక్టీస్ చేయని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే 1 గంట కుదురుగా కూర్చోవడం చాలా కష్టం. మన బాడీ నేచరే అలా ఉంది. ఎందుకంటే కదలకుండా కూర్చోండి అంటే మనం కూర్చోలేం, ఏదో ఒకటి మూమెంట్ ఇస్తానో తిరుగుతానో ఉంటూ ఉంటాం. మీరు చదువుకోవాలి గంటలు, అంటే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు మీరు క్లాస్ రూమ్లో కూర్చుంటారు. ఎవ్రీ పీరియడ్ అటెండ్ అవుతారు. కదలకుండా అలానే మీరు వినే దాని మీద, అలాగే మీరు నేర్చుకునే దాని మీద మీ ధ్యాస అంతా ఉంటుంది. కానీ బాడీ మీద ఉండదు. సో ఇలా కూర్చుంటాం, ఇలా కూర్చుంటాం, ఇలా ఉంటాము, అంటే ఎలా అంటే అలా కూర్చుంటాం భంగిమ. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన బ్యాక్ బోన్ బెండింగ్ చాలా స్టిఫ్గా అయిపోయి చాలా రోజు పెయిన్ వచ్చేస్తుంది, ఎక్కువసేపు నిలబడలేము, ఎక్కువసేపు కూర్చోలేము, ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. బ్యాక్ బోన్ ఎప్పుడైతే ఇలా బెండ్ చేసేసారో మీకు బ్రెయిన్కి ఆక్సిజన్ వెళ్ళదు. ఇలా చాలా వరకు అంటే ఒక 50% వరకు తగ్గిపోతుంది. ఇలా కూర్చోవచ్చు. ఇలా కూర్చోవడం వల్ల, ఇలా కూర్చుని విధానం వల్ల చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంతా కూడా మన స్పైన్ నుంచి, అంటే మన వెన్నెముక నుంచి కంప్లీట్ నర్వ్స్, ఆల్ ఆర్గాన్స్, ఆల్ పార్ట్స్కి కనెక్ట్ అయి ఉంటుంది. అందుకే ఎప్పుడు కూడా వెన్నెముక ఇలా స్ట్రైట్గా కూర్చోవాలి. మనం ఇలా కూర్చోగలాలి అని అంటే ఏం చేయాలి? రోజు ఆసనాలు ప్రాక్టీస్ చేయాలి కొంత సమయం. సో ఆసనాలు చేయడం వల్ల మన బాడీని ఎలా కావాలంటే అలా చక్కగా మనం తయారు చేసుకోవచ్చు. యోగా చేయాలి అంటే ఏం అవసరం లేదు, ప్రశాంతంగా చక్కగా ఒక ప్లేస్లో కూర్చుని, కాస్త వెంటిలేషన్ ఉన్న ప్లేస్లో కూర్చుని, మీరు ఒక బెడ్షీట్ కానీ ఒక కాటన్ బట్ట కానీ ఏదైనా వేసుకొని కూర్చుని చేయాలి. అంటే ఆసనాలు చేయాలి అంటే ముఖ్యంగా కాటన్ క్లాత్స్, కాటన్ బట్టలు ఏదైతే ఉందో అవే వేసుకోవాలి. ఎందుకంటే కాటన్ బట్టలు వేసుకోవాలి, మనం సౌత్ ఇండియాలో ఉన్నాం, మన వెదర్ వామ్గా వేడిగా ఉంటుంది ఎప్పుడూ కూడా. మనకి ప్రకృతి ఉంది కదా, ప్రకృతిలో చాలా చాలా కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. ఈ చేతి వేళ్ళ ద్వారా, ఈ చేతుల ద్వారా బాడీ మొత్తం కూడా ఆ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంటుంది. మనం బట్టలు, సింథటిక్ బట్టలు అవి వేసుకున్నాం అనుకోండి, ఆ ఎనర్జీ బాడీ అబ్జర్వ్ చేసుకోదు. కాబట్టి చక్కగా కాటన్ బట్టలు, తేలికైన బట్టలు వేసుకుని మీరు యోగా చేశారు అనుకోండి, బాడీ అంతా కూడా ఆ కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా బాడీ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆసనాలు చాలా 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 ఇంపార్టెంట్. రకరకాల ఆసనాలు చేయడం వల్ల మన బాడీ డిఫరెంట్ అంటే మనం ఎప్పుడు వాడనటువంటి ఆ పోస్టర్స్, భంగిమలన్నీ కూడా మనం చేస్తాం. కాబట్టి ఆల్ సెంట్రల్స్ నర్వస్ సిస్టమ్ అంతా కూడా యాక్టివేట్ అవుతుంది, బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది, రీప్రొడక్టివ్ సిస్టమ్, స్కెలిటన్ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, కంప్లీట్ ఆల్ సిస్టమ్స్ యాక్టివేట్ చేయగలే ఒక్క శక్తి దేనికి ఉంది? యోగా ఆసనాలు, ప్రాణాయామం, ముద్రలు, ధ్యానం ద్వారా మనకి లభిస్తుంది. మనం యోగా చేసే ప్రతిసారి కూడా తప్పనిసరిగా వార్మప్ చేసుకోవాలి. వార్మప్ చేసుకున్న తర్వాత మెల్లగా ఆసనాలు చేస్తాం. వార్మప్ నెక్తో స్టార్ట్ చేద్దాం. సో మనం అప్ అండ్ డౌన్ ఇప్పుడు 3 టైమ్స్ చేసాం. సైడ్ బెండింగ్ చేయాలి. ఇప్పుడు మనం సైడ్ బెండింగ్స్ చేసాం. అలానే ఇప్పుడు ట్విస్ట్ చేద్దాము.
నెక్స్ట్ రొటేషన్ చేద్దాం. నెక్స్ట్ షోల్డర్స్ రొటేషన్. నెక్స్ట్ వేస్ట్ రొటేషన్ చేద్దాం. నెక్స్ట్ మనం నీస్ రొటేట్ చేద్దాం. యాంకిల్ స్ట్రెచ్ చేద్దాం. రొటేట్ చేయండి. చేంజ్ యువర్ లెగ్. ఆసనాల్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం చేయబోయేది గుంజీలు అంటారు. దీని బ్రెయిన్ యోగా అని కూడా చెప్తాం. మన బ్రెయిన్ చాలా షార్ప్ అవుతుంది ఇది చేయడం వల్ల. లివర్ ఫంక్షనింగ్ బాగా జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు రెండు చేతులు ఇలా క్రాస్ చేయండి. కుడి చేత్తో ఎడమ చెవిని పట్టుకోండి, ఎడమ చేత్తో కుడి చెవిని పెట్టుకోండి. చెవి వెనకాల పట్టుకున్నారు అంటే మీకు ఆ చెవి దగ్గర ఆ ప్రెషర్ వల్ల బ్రెయిన్ చాలా యాక్టివేట్ అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు మెల్లగా బ్రీత్ అవుట్ చేస్తూ స్టార్ట్ చేయండి. మెల్లగా కంప్లీట్గా కింద కూర్చోండి. రెండు పాదాల దగ్గర కొంచెం ఒక 1.5 ఇంచ్ గ్యాప్ ఉండాలి. అండ్ స్లోలీ అప్ బ్రీత్ చేస్తూ మెల్లగా పైకి, బ్రీత్ అవుట్ చేస్తూ కిందకి చేయండి. బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మీరు చేస్తుండండి అలా. మీరు అలా కనీసం ఒక 10 నుంచి 20 గుంజీలు 30 గుంజీలు కనుక తీస్తే రోజు పొద్దున్నే చాలా మెమరీ అండ్ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. మనకి ఇది స్కూల్లో మీ టీచర్ పనిష్మెంట్ లాగా ఇస్తారు. హోంవర్క్ సరిగ్గా చేయకపోయినా, మీరు సరిగ్గా చదవకపోయినా ఒక 10 తీయండి, 20 తీయండి అని చెప్తారు కదా. ఇలా చేయడం వల్ల ఎందుకు చెప్తారు అని అంటే, మీరు ఏదైనా ఆన్సర్ రానప్పుడు, గుర్తు రానప్పుడు పనిష్మెంట్ ఇస్తారు కదా మీ టీచర్. ఇలా చేయడం వల్ల మీరు మర్చిపోయింది మీకు మళ్ళీ గుర్తొచ్చేస్తుంది మీకు. ఎందుకంటే ఆ బ్రెయిన్కి కనెక్ట్ అయిన నర్వ్స్ మన ఇయర్స్ దగ్గర ఉంటాయి అన్నమాట. ఆ బ్రెయిన్కి వెళ్ళే ఎనర్జీ ఛానల్ ఎండింగ్స్ అన్నమాట ఇక్కడ ఉంటాయి. కాబట్టి ఇక్కడ పట్టుకుని మనం ఇలా రోజు గుంజీలు చేయడం వల్ల మెమరీ ఇంక్రీజ్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, యాక్టివ్ అయిపోతుంది బాడీ అంతా కూడా. లివర్ ఫంక్షనింగ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఏజ్లో లివర్ ఫంక్షనింగ్ ఉండాలి అన్నమాట. లివర్ ఫంక్షనింగ్ సరిగ్గా లేకపోతే ఊరికి తరచూ ఫీవర్ రావడం ఇలాంటివన్నీ కూడా వస్తాయి. రిలాక్స్. నెక్స్ట్ మనం చేయబోయే ఆసనం కటి చక్రాసనం. కటి అంటే నడుము. నడుముని చక్రంలాగా తిప్పుతున్నాం కాబట్టి దీన్ని కటి చక్రాసనం అని అంటారు. ఎవరికైనా స్పైనల్ ఇంజ్యూరీస్ అట్లాంటివి ఉంటే ఈ ఆసనం ప్రాక్టీస్ చేయొద్దు. సో మెల్లగా మీ రెండు కాళ్ళు భుజాలకు సమాంతరంగా పెట్టండి. అంటే కొంచెం స్ట్రెచ్ చేయండి మీ భుజాలు షోల్డర్ లెవెల్లో. ఎస్. ఇప్పుడు మీ రెండు చేతులు ముందుకి పైకి తీసుకోండి, భుజాలకు సమానంగా ముందుకు చాపండి. ఇప్పుడు శ్వాస వదులుతూ మీ కుడి వైపుకి మెల్లగా ట్విస్ట్ చేయండి.
సాధ్యమైనంత వరకు మీ నడుము, భుజాలు, తల పూర్తిగా తిప్పాలి. కాళ్ళని కదిలించకూడదు. ఓన్లీ అప్పర్ పార్ట్ మాత్రమే స్ట్రెచ్ చేయాలి. శ్వాస తీసుకుంటూ మెల్లగా యథాస్థితికి రండి. శ్వాస వదులుతూ మెల్లగా ఎడమ వైపు వెళ్ళండి. శ్వాస తీసుకుంటూ మళ్ళీ యథాస్థితికి రండి. శ్వాస వదులుతూ మళ్ళీ కుడివైపుకు వెళ్ళండి. శ్వాస తీసుకుంటూ మళ్ళీ సెంటర్కి రండి. లెగ్స్ కదిలించకుండా మీరు ఓన్లీ అప్పర్ పార్ట్ మాత్రమే మీరు ట్విస్ట్ చేయాలి. మీరు చేస్తూ ఉండండి. రైట్ ఒకసారి, లెఫ్ట్ ఒకసారి చేస్తూ ఉండండి. కాళ్ళను కదిలించొద్దు. నడుమును ట్విస్ట్ చేస్తూ ఉండండి. ఈ ఆసనం చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే చాలా స్లిమ్గా అవుతారు, చాలా సన్నగా అవుతారు. నడుము చక్కగా సన్నగా మంచి షేప్ వస్తుంది బాడీ ఈ ఆసనం చేయడం వల్ల. ఇది చాలా సింపుల్ కూడా. అలాగే కాన్స్టిపేషన్, ఎవరికైనా మలబద్ధకం ఉంటే ఈ ఆసనం చేయడం వల్ల మీకు మలబద్ధకం తగ్గుతుంది. అలాగే రెస్పిరేటరీ డిజార్డర్స్ తగ్గుతాయి, లంగ్స్కి సంబంధించినవి. షోల్డర్స్, నెక్, ఆర్మ్స్, అబ్డామిన్, బ్యాక్ అన్నీ కూడా దీంట్లో స్ట్రెంగ్తన్ అవుతాయి. మెల్లగా రిలాక్స్. నెక్స్ట్ ఉత్కటాసనం, హాఫ్ చైర్ పోజ్. మెల్లగా మీరు రెండు కాళ్ళు కొంచెం దూరంగా ఉంచండి. ఇప్పుడు మీరు రెండు చేతులు ముందుకు చాపి ఫింగర్స్ లాక్ చేయండి. స్లోలీ మెల్లగా కూర్చోండి. శ్వాస వదులుతూ వెనక్కి కూర్చోవాలి. హిప్స్ వెనక్కి పెట్టి ఎగ్జాక్ట్గా మీ నీ లైన్లోకి వెళ్ళండి. స్లోలీ బ్రీత్ చేస్తూ మెల్లగా వచ్చేసేయండి పైకి. ఇంకొకసారి చేయండి. బ్రీత్ అవుట్, స్ట్రెచ్, డౌన్ డౌన్. జస్ట్ హోల్డ్ చేయండి అక్కడే. నార్మల్ బ్రీత్ చేయండి. అలాగే అలా ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండడానికి ట్రై చేయండి. స్లోలీ యాప్. మీరు ఇలా కూర్చున్నప్పుడు మీ నీస్ని ముందుకు తీసుకురావద్దు. మీ మోకాళ్ళు మీ ఫింగర్స్ కన్నా దాటి ముందుకు వెళ్ళకూడదు అనమాట. హిప్స్ వెనక్కి వెళ్ళాలి. సో మీరు కూర్చునేటప్పుడే హిప్స్ ఇలా వెనక్కి పెట్టి కూర్చోవాలి. మనం చైర్లో ఎలా కూర్చుంటాం అలా కూర్చోవాలన్నమాట. సో ఉత్కటాసనం చేయడం వల్ల మీ లెగ్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి. కాఫ్ మజిల్స్, నీ మజిల్స్, యాంకిల్ మజిల్స్, పర్టికులర్గా హిప్ మజిల్స్ కూడా. హిప్స్ దగ్గర ఉన్న ఫ్యాట్ చాలా తొందరగా తగ్గిపోతుంది. ఇది రోజు వెయిట్ తగ్గాలి అనుకుంటే ఇవి ప్రతిరోజు ఒక 20 టైమ్స్ కనుక ప్రాక్టీస్ చేస్తే తొందరగా వెయిట్ కూడా లాస్ అవుతారు. అలాగే హార్ట్ మజిల్స్కి, స్పైన్ మజిల్స్కి కూడా ఈ ఆసనం చేయడం చాలా మంచిది. ఇలా ప్రతిరోజు మీరు ఒక 10 to 20 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. నెక్స్ట్ పరివృత్త త్రికోణాసనం. సేమ్ పొజిషన్లో అలానే ఉండి మీరు రెండు కాళ్ళు కొంచెం దూరంగా ఉంచండి. మ్యాక్సిమం మీరు కంఫర్టబుల్గా ఒక 1.5 feet అంటే మీ హైట్ని బట్టి మీరు కంఫర్టబుల్గా, ఎక్కువ స్ట్రెచ్ చేసేయద్దు, అలాగే దగ్గరగా కూడా పెట్టుకోకూడదు. సో స్ట్రెయిట్ ఉండాలి. రెండు పాదాలు ఇన్సైడ్ ఉండాలి. రెండు మోకాళ్ళు కూడా స్ట్రెయిట్గా ఉండాలి. నీస్ బెండ్ చేయొద్దు. మెల్లగా ఇప్పుడు మీ రెండు చేతులు రేజ్ యువర్ హ్యాండ్స్ మీ భుజాలకు సమాంతరంగా ఉంచండి. 90 degrees ఫార్వర్డ్ బెండ్ని మెల్లగా ముందుకు బెండ్ అవ్వండి. ఇప్పుడు ఒకసారి క్రాస్ టచ్ చేయండి. అంటే మీ లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఫుట్ టచ్ చేయాలి. మీ రైట్ థంబ్ బిగ్ టో పట్టుకోండి. ఓకే, రైట్ హ్యాండ్ పైకి ఉండాలి. మీరు పైకి చూడాలి, మీ చేతి వైపు చూడాలి. చెయ్యి మరీ వెనక్కి వెళ్ళొద్దు. అలా అని చెప్పేసి మరి దగ్గర పెట్టుకోకండి, స్ట్రైట్ పెట్టుకోండి. బ్రీత్ ఇన్ స్లోలీ మెల్లగా సెంటర్ పొజిషన్ 90 degrees బెండ్ అయ్యే ఉండండి. అండ్ బ్రీత్ అవుట్ అదర్ సైడ్. లెగ్స్ కంఫర్టబుల్గా ఉంచుకోండి, స్ట్రైట్గా ఉంచండి. 5 seconds ఆగండి. మీరు ఆగగలిగితే ఆగండి, ఆగలేకపోతే వెంటనే కూడా చేంజ్ చేయొచ్చు. స్లోలీ క్రాస్ చేయండి. మళ్ళీ సేమ్ అదర్ సైడ్. బ్రీత్ అవుట్ చేస్తూ
హోల్డ్ చేయండి, ఒక 5 సెకండ్స్ ఆగండి. ఎక్కడ స్ట్రెచ్ అవుతుందో మీ బాడీలో అబ్జర్వ్ చేయండి. అండ్ స్లోలీ మెల్లగా సెంటర్ అండ్ మళ్ళీ స్లోగా క్రాస్ చేయండి, అదర్ సైడ్ చేయండి. అండ్ స్లోలీ మళ్ళీ సెంటర్ అండ్ స్లోలీ క్రాస్ మళ్ళీ టచ్ చేయండి. అండ్ స్లోలీ సెంటర్ అండ్ స్లోలీ అదర్ సైడ్ అండ్ స్లోలీ సెంటర్ అండ్ రిలాక్స్. మెల్లగా పైకి వచ్చేసేయండి, నార్మల్ పొజిషన్కి వచ్చేసేయండి. రిలాక్స్ యువర్ లెగ్స్. త్రికోణాసనం మీరు చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయండి, మాట్లాడుతూ నవ్వుతూ ఎక్కడో ఏదో ఆలోచిస్తూ అలా చేయకండి. ఆసనాలు చేసేటప్పుడు ఏ ఆసనమైనా కూడా మీరు ఫోకస్ చేసి చేయండి. ఎక్కువ స్ట్రెచ్ చేసేయడం లేకపోతే మరీ దగ్గర పెట్టి చేయడం, ఏదో ఆలోచిస్తూ పడిపోవడం, ఆసనాలు చేసేటప్పుడు అవేర్నెస్ అనేది ఉండాలి. మనం చేసే దాని మీద ఫోకస్ పెట్టి చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ త్రికోణాసనం తర్వాత మనం చేయబోయే ఆసనం వారియర్ పోజ్, వీరభద్రాసనం అని అంటారు. మనం ఇక్కడ 2 ఆసనాలు ఒక ఫ్లో లాగా కలిపి చేస్తున్నాం. ఆ 2 ఆసనాలు కూడా బ్యాలెన్సింగ్ ఆసనాస్. ఈ 2 కూడా మనం ఇప్పుడు ఫస్ట్ వారియర్ పోజ్ చేద్దాం. మళ్ళీ అగైన్ స్ట్రెచ్ యువర్ లెగ్స్, కంఫర్టబుల్గా స్ట్రెచ్ చేసుకోండి. ఎస్, ఇప్పుడు మీరు మీ కుడి పాదాన్ని కుడివైపుకి తిప్పండి, కుడివైపుకి తిప్పండి. మెల్లగా మీరు 2 కంప్లీట్గా రేజ్ యువర్ హ్యాండ్స్, మీ చేతులు 2 పైకి రేజ్ చేయండి. అండ్ స్లోలీ టర్న్ యువర్ రైట్ సైడ్ అండ్ బెండ్ యువర్ రైట్ నీ 90 degrees. మీ రైట్ నీ 90 degrees ఉండాలి. చూడండి, లెఫ్ట్ లెగ్ స్ట్రైట్గా ఉండాలి, లెఫ్ట్ నీ బెండ్ చేయకూడదు, రైట్ నీ 90 degrees బెండ్ చేసి ఉండాలి. ఇప్పుడు స్లోలీ జాయిన్ యువర్ హ్యాండ్స్ అప్. మీ 2 చేతులు కలపండి, నమస్కార ముద్రలో ఉంచండి. ఇప్పుడు మెల్లగా బ్రీత్ చేస్తూ మెల్లగా వెనక్కి మీరు ఎంతవరకు స్ట్రెచ్ చేయగలుగుతారో అంతవరకు స్ట్రెచ్ చేయండి. మీ చేతుల వైపు చూడండి లేదా పైకి చూడండి. అండ్ స్లోలీ మీరు ఉండగలిగితే 5 seconds ఆగండి. స్లోలీ కమ్ టు స్ట్రైట్ అండ్ స్లోలీ హ్యాండ్స్ షోల్డర్స్కి ఈక్వల్గా ఉంచండి, షోల్డర్స్కి ఈక్వల్గా ఉండాలి. ఇప్పుడు మెల్లగా అలానే మీ కుడి పాదం మీద వెయిట్ వేస్తూ కొంచెం లెఫ్ట్ లెగ్ మీరు అడ్జస్ట్ చేసుకోండి. అలానే మెల్లగా విమానాసనం, విమానాసనం అంటే ఏరోప్లేన్ పోజ్ చేయండి. అండ్ స్లోలీ రిలాక్స్. మెల్లగా మీ కాలు మెల్లగా వెనక్కి పెట్టేసేయండి. మీ చేతులు అలానే భుజాలకు సమాంతరంగా ఉంచండి. అండ్ స్లోలీ టర్న్ సెంటర్, అగైన్ చేంజ్ అదర్ సైడ్, సేమ్ లెఫ్ట్. ఇప్పుడు లెఫ్ట్ ఫుట్ అవుట్ సైడ్, రైట్ ఇన్సైడ్, బెండ్ యువర్ లెఫ్ట్ నీ 90 degrees, 90 degrees బెండ్ చేయాలి. అండ్ స్లోలీ ట్విస్ట్ యువర్ షోల్డర్స్, లెఫ్ట్ సైడ్ ఓన్లీ, వెనక్కి తిరగకూడదు, మీ లెఫ్ట్ మాత్రమే తిరగాలి. చేతులు భుజాలకు సమాంతరంగా ఉండాలి. అండ్ స్లోలీ జాయిన్ యువర్ హ్యాండ్స్ అప్, 2 అరచేతులు కలవాలి. మెల్లగా బెండ్ చేయండి, వెనక్కి మీకు ఎంతవరకు వస్తే అంతవరకు చేయండి. చూడండి, లెఫ్ట్ని 90 degrees బెండ్ చేసి ఉండాలి, రైట్ లెగ్ వెనక్కి స్ట్రెచ్ చేసి ఉండాలి, హ్యాండ్స్ 2 జాయిన్ చేసి ఉండాలి. లుక్ అప్. మీరు ఉండగలిగినంతసేపు ఉండండి. అండ్ స్లోలీ మెల్లగా కమ్ టు పొజిషన్, స్ట్రైట్ పొజిషన్కి వచ్చేసేయండి. హ్యాండ్స్ 2 షోల్డర్స్కి ఈక్వల్గా తీసుకురండి. ఇప్పుడు మెల్లగా విమానాసనంలోకి వెళ్ళండి, ఏరోప్లేన్ పోజ్. ఇది బ్యాలెన్సింగ్ ఆసనం, జాగ్రత్తగా చేయండి, ఫోకస్ చేసి చేయండి, పడిపోకుండా చేయాలి, బ్యాలెన్స్ చేయండి. ఫస్ట్ స్టార్టింగ్ పడిపోవచ్చు, ఏం పర్వాలేదు, మళ్ళీ ప్రాక్టీస్ చేయడానికి చేయండి. రిలాక్స్ అండ్ స్లోలీ అండ్ రిలాక్స్ అండ్ స్లోలీ టర్న్ సెంటర్ పొజిషన్. హ్యాండ్స్ 2 కూడా సెంటర్కి తీసుకురండి. అండ్ రిలాక్స్ యువర్ హ్యాండ్స్ అండ్ రిలాక్స్ యువర్ లెగ్స్. మనం ఇప్పుడు 2 ఆసనాలు చేసాం. ఒకటి వీరభద్రాసన వారియర్ పోజ్ చేసాం, అండ్ 2 విమానాసనం ఏరోప్లేన్ పోజ్. 2 ఆసనాలు కలిపి చేసాం, ఎందుకంటే 2 కూడా బ్యాలెన్సింగ్ ఆసనాస్. మీరు నీ బెండ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా బెండ్ చేయండి, క్రాస్గా పెట్టకూడదు, పాదం కరెక్ట్గా పెట్టి చేయండి. సో ఈ ఆసనాస్ చేయడం వల్ల మనకి బ్యాలెన్సింగ్ వస్తుంది. బ్యాలెన్సింగ్ వస్తే మనకి మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది, మనకి అలాగే ఫోకస్ కుదురుతుంది, అంటే కాన్సన్ట్రేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, అంటే ఏకాగ్రత.
కాన్సన్ట్రేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. బాడీ బ్యాలెన్స్డ్గా ఉంటే మనం అన్ని పనులు కూడా బ్యాలెన్స్డ్గా పని చేయగలుగుతాం. సో ఆల్ ఎమోషన్స్ అన్నీ కూడా మనం కంట్రోల్లో ఉంచుకోగలుగుతాం. ఎక్కువ కోపం, ఎక్కువ విసిరాకు, విసుగు ఇలాంటివన్నీ కూడా ఈ ఆసనాలు చేయడం వల్ల తగ్గుతుంది. నెక్స్ట్ ఆసనం నటరాజాసనం. నిలబడి చేసేటువంటి ఆసనం. ఇప్పుడు నటరాజాసనం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అలా నిలబడండి, 2 పాదాలు దగ్గరగా నిలబడి స్ట్రైట్గా నిలబడండి. ఇది కూడా బ్యాలెన్సింగ్ ఆసనం. మెల్లగా మీరు ఇప్పుడు చేయండి. కుడి కాలును కుడి చేత్తో పట్టుకోవాలి. ఆపోజిట్ హ్యాండ్ ముందుకు పెట్టాలి, చిన్న ముద్రలో పెట్టండి. మీ చేతి వైపు మీరు చూడాలి, ఫింగర్స్ వైపు మీరు చూడాలి. కాలు మ్యాక్సిమం పైకి లేపాలండి, మోకాలు పైకి లేపాలి. దీంట్లో వెనక్కి కంప్లీట్గా స్ట్రెచ్ అవ్వాలి. మెల్లగా రిలాక్స్ అవ్వండి స్లోగా. ఇదే విధంగా మళ్ళీ ఇంకొక కాలుతో కూడా చేయండి. సేమ్ అదర్ లెగ్. ఎడమ చేత్తో ఎడమ కాలు తీసుకోవాలి అండ్ స్లోలీ రిలాక్స్. ఈ ఆసనంలో కంప్లీట్గా ఆల్ మజిల్స్ స్ట్రెచ్ అవుతాయి. యాంకిల్స్, తర్వాత మీ ఫీట్, అలాగే కాఫ్ మజిల్స్, నీ మజిల్స్, థై మజిల్స్, హిప్ మజిల్స్ అన్నీ కూడా, లోయర్ అబ్డామెన్ కూడా స్ట్రెచ్ అవుతుంది. సేమ్ టైమ్ చెస్ట్, షోల్డర్స్, అలాగే కార్డిసెప్స్, ఫ్రంట్ ఆఫ్ ద బాడీ, అబ్డామెన్ కూడా స్ట్రెచ్ అవుతుంది, స్ట్రెంగ్తన్ అవుతుంది. అప్పర్ బ్యాక్ అంతా కూడా స్ట్రెంగ్తన్ అవుతుంది. బాడీ అంతా కూడా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, అలాగే బ్యాలెన్స్ వస్తుంది. మీరు కొంచెం సేపు కొన్ని సెకండ్స్ ఇందులో ఉండడానికి ప్రయత్నం చేయాలి. బ్యాలెన్సింగ్ ఆసనాస్ అన్నీ కూడా మనం ఎందుకు చేయాలి అని అంటే బ్యాలెన్స్ చేయడానికి. అంటే ఇక్కడ ఆసనం మీరు కనుక బ్యాలెన్స్ చేయగలిగితే మన జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా మనం బ్యాలెన్స్డ్గా ఉంటాము. అందుకే ఈ ఆసనాస్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ శవాసనం. కంఫర్టబుల్గా పడుకోండి. 2 కాళ్ళ మధ్యలో కొంచెం దూరం ఉంచాలి. చేతులు కూడా అరచేతులు పైకి కొంచెం ఉండాలి, తిప్పి ఉండాలి. 2 కాళ్ళు పక్కకి సైడ్స్ పెట్టేసేయాలి. ఏ పార్ట్లో కూడా మీరు ఎక్కడా కూడా టెన్షన్ పెట్టకూడదు. జస్ట్ రిలాక్స్ యువర్ లెగ్ మజిల్స్ అండ్ యువర్ యాంకిల్ మజిల్స్, రిలాక్స్ యువర్ నీ మజిల్స్, రిలాక్స్ యువర్ థై మజిల్స్, అబ్డామెన్ మజిల్స్, చెస్ట్ మజిల్స్, హ్యాండ్స్ అండ్ యువర్ నెక్ మజిల్స్, ఫేషియల్ మజిల్స్ కూడా రిలాక్స్డ్గా ఉంచాలి. క్లోజ్ యువర్ ఐస్. స్లోలీ బ్రీతింగ్ మీద ఫోకస్ చేయండి. మెల్లగా శ్వాస తీసుకుని మెల్లగా వదలండి. ముందుగా మీరు మీ ఎడమ వైపుకి తిరిగి పడుకోండి. మీ చెయ్యి తల కింద పెట్టుకుని మెల్లగా ఎడమ వైపుకి తిరిగి పడుకోండి. నీస్ కూడా కొంచెం బెండ్ చేసుకోండి. రిలాక్స్డ్గా పడుకోండి. అదేవిధంగా మీ కుడి వైపు కూడా తిరిగి పడుకోండి. ఇప్పుడు మెల్లగా లేచి కూర్చోండి. నెక్స్ట్ హాకినీ ముద్ర. హాకినీ ముద్ర ఓన్లీ ఫర్ మెమరీ పవర్, అంటే మన జ్ఞాపక శక్తి పెరగడానికి ఈ ముద్ర ప్రాక్టీస్ చేస్తాం. ఈ ముద్ర అద్భుతమైన ముద్ర అని చెప్పొచ్చు, ముఖ్యంగా స్టూడెంట్స్కి. నేనే కంఫర్టబుల్ ఆసనంలో కూర్చోండి. మీ 2 చేతి వేళ్ళ చివరలు కలపండి. మీ 2 చేతుల చివరలు, అన్ని చేతి వేళ్ళ టిప్స్ మాట, ఆల్ ఫింగర్ టిప్స్ అన్నీ కూడా కలపండి. కలిపి ఎగ్జాక్ట్గా మీ నావెల్ ముందు పెట్టుకోండి. ఎక్కడా కూడా బాడీకి టచ్ చేయకండి. మీరు బాడీకి టచ్ చేయొద్దు. మీ బొటన వేలు మీ నావెల్ వైపు ఉండాలి. జస్ట్ లూజ్గా
కంఫర్టబుల్గా పెట్టుకోండి, లూజ్గా పెట్టండి. ఎక్కువ ప్రెషర్ ఇచ్చేసి టైట్గా స్టిఫ్గా ఫింగర్స్ పెట్టొద్దు. కళ్ళు మూసుకోండి, క్లోజ్ యువర్ ఐస్ అండ్ స్లోలీ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. మెల్లగా మీరు శ్వాస తీసుకోండి, వదులుతూ ఉండండి. కొంచెం సేపు ఇలా కూర్చోవడం వల్ల మన బ్రెయిన్ చాలా షార్ప్గా అవుతుంది. ఎందుకంటే ఆల్ ఫింగర్ టిప్స్ నర్వ్స్ అన్నీ కూడా డైరెక్ట్ కనెక్ట్ టు యువర్ బ్రెయిన్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఎప్పుడైనా సరే మీరు ఏదైనా వినాలనుకున్నప్పుడు, క్లాస్లో మీ టీచర్ చెప్పింది, అలాగే ఎప్పుడైనా మర్చిపోయినా కూడా ఈ ముద్రలో కూర్చున్నట్టయితే ఒక 2 నిమిషాల్లోనే మీరు మర్చిపోయింది గుర్తొస్తుంది. అలాగే మీరు రోజు హోంవర్క్ చేసే ముందు, చదువుకునే ముందు కొంచెం సేపు ఈ ముద్రలో కూర్చోండి. ఒక 2-3 నిమిషాలు ప్రశాంతంగా మెల్లగా శ్వాస మీద ధ్యాస పెట్టి అలా కూర్చోండి. అలా కూర్చోవడం వల్ల మీరు చదువుకునేదంతా కూడా మన బ్రెయిన్లో రికార్డ్ అయిపోతుంది. ఒక రీసెర్చ్లో ఇది బ్రెయిన్ యాక్టివేట్ చేస్తుంది, బ్రెయిన్ కెపాసిటీని ఇంప్రూవ్ చేస్తుంది అని చెప్పేసి చాలా కంట్రీస్లో చాలా యూనివర్సిటీస్ దీని మీద రీసెర్చ్ చేసినాయి. సో ఈ ముద్ర చేయడం వల్ల బ్రెయిన్ షార్ప్ అవుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మీరు మర్చిపోయింది కూడా మీరు గుర్తుకు తెచ్చుకోవచ్చు. అండ్ స్లోలీ రిలాక్స్ యువర్ హ్యాండ్స్ అండ్ స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. నెక్స్ట్ మనం భ్రామరీ ప్రాణాయామం చేద్దాం. ఎవరు చేయకూడదు ఇది? ఎవరికైనా చెవికి సంబంధించిన సమస్యలు అంటే ఇయర్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఉన్నప్పుడు ఈ ప్రాణాయామం చేయకూడదు. తర్వాత ఎవరికైనా కార్డియాక్ డిసీజ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడా, అంటే హార్ట్కి సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్ళు కూడా ఈ ప్రాణాయామం చేయకూడదు. మీ కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి. అర్ధ పద్మాసన, సుఖాసన, పద్మాసన, మీకు అనువైన ఆసనంలో కూర్చోండి. వెన్నెముక నిటారుగా ఉంచాలి, కళ్ళు మూసుకోవాలి. ముందుగా 2 చేతుల బొటన వేళ్ళతో 2 చెవులు మూసి ఉంచాలి. తర్వాత నెమ్మదిగా మీ 2 చేతి వేళ్ళతో మెల్లగా మీ 3 వేళ్ళు, చిటికెన వేలు, ఉంగరం వేలు, మధ్య వేలు కొద్దిగా ఫోల్డ్ చేసి ఆ టిప్స్ని మాత్రమే ఆ కంటి దగ్గర పెట్టండి. గట్టిగా ప్రెస్ చేయకూడదు. మీరు మీ చూపుడు వేళ్ళు ఐబ్రోస్ పైన పెట్టండి. ఆ వేళ్ళతో మీ కళ్ళని ప్రెస్ చేయకండి, కొంచెం ఇలా కప్పులాగా పెట్టాలన్నమాట. ఇప్పుడు మెల్లగా ముక్కుతో శ్వాస తీసుకోండి. 2 ముక్కుల ద్వారా పూర్తిగా శ్వాస తీసుకుని మీ సౌండ్తో శ్వాస పూర్తిగా బయటకు వదిలేసేసరికి సౌండ్ కూడా ఆగిపోతుంది. అగైన్ మళ్ళీ శ్వాస తీసుకోండి. మళ్ళీ శ్వాస తీసుకోండి. ఇలా మీరు శబ్దము గట్టిగా వినపడేటట్టుగా ఆ వైబ్రేషన్ రావాలి. బ్రెయిన్లో ఉన్న నర్వ్స్ అన్నీ కూడా వైబ్రేషన్ అయిపోవాలి. సో ఈ ప్రాణాయామం చేసేటప్పుడు మీరు ముందుగా చేసేటప్పుడు ఒక 10 రౌండ్లు చేయండి. తర్వాత నెమ్మదిగా టైం పెట్టుకోండి. ఒక 3 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు ఈ ప్రాణాయామం చేయాలి. ఇప్పుడు మెల్లగా రిలాక్స్ అవ్వండి. ముందుగా మీ 2 చేతులు మీ మోకాళ్ళ మీద ఉంచండి.
ఇప్పుడు మీరు అలానే కళ్ళు మూసుకొని కూర్చోవాలి. వెంటనే కళ్ళు తెరిచి చూడకూడదు. ఇప్పుడు మీ బాడీలో ఒక వైబ్రేషన్ ఉంటుంది గమనించండి. మీ చేతి వేళ్ళల్లో, ఆ టిప్స్‌లో, అలానే మీ నోస్ టిప్ మీద, మీ లిప్స్, మీ చీక్ మజిల్స్, ఐస్, ఫోర్‌హెడ్ మీకు ఆ వైబ్రేషన్స్ తెలుస్తూ ఉంటాయన్నమాట. ఎక్కడెక్కడ మీకు వైబ్రేషన్ ఉందో అక్కడ గమనించండి కొంచెం సేపు. మెల్లగా అలా పూర్తిగా గమనించిన తర్వాత మీ 2 కనుబొమ్మల మధ్య అంటే కొంచెం ఐబ్రోస్ పైన ఆజ్ఞా చక్ర అక్కడ చూడండి. భ్రమరీ ప్రాణాయామం తర్వాత కొంచెం సేపు ఒక 5, 10 నిమిషాలు ఇలా కూర్చోగలిగితే మీరు మెడిటేషన్ కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు. మెల్లగా ఐస్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ మనం మెడిటేషన్ ధ్యానం చేద్దాము. ధ్యానం చేసేటప్పుడు మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి. ఎనీ ఆసన కంఫర్టబుల్ ఆసనంలో కూర్చోండి. లేదు మీరు కింద కూర్చోలేకపోతే చైర్లో కూడా కూర్చోవచ్చు. ఎప్పుడు కూడా మీరు ధ్యానం చేసేటప్పుడు మీరు కింద కూర్చునేటప్పుడు ఏదైనా వేసుకుని కూర్చోండి ప్రశాంతంగా. వెన్నెముక నిటారుగా ఉంచండి. కళ్ళు మూసుకోండి. మీ 2 చేతులు కూడా చిన్ముద్రలో ధ్యాన ముద్రలో ఉంచండి. అంటే మీ బొటన వేలు, మీ చూపుడు వేలు, థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్ 2 టిప్స్ జాయిన్ చేయండి. అదర్ 3 ఫింగర్స్ అండ్ స్ట్రైట్ చేయండి. కంఫర్టబుల్గా 2 మోకాళ్ళ మీద 2 చేతులు పెట్టుకోండి. కళ్ళు మూసుకోండి. మెల్లగా శ్వాస తీసుకుని వదలండి. ఫస్ట్ ఒక 3 టైమ్స్ డీప్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేయండి. మ్యాక్సిమం మీరు శ్వాస లోపలికి తీసుకోండి 2 ముక్కుల ద్వారా. Slowly inhale and slowly exhale. Take deep inhale and slowly exhale. మళ్ళీ మెల్లగా శ్వాస తీసుకోండి. పూర్తిగా తీసుకోండి. మెల్లగా శ్వాస వదిలేసేయండి. ఇప్పుడు మామూలుగా శ్వాస తీసుకుని వదులుతూ ఉండండి. నార్మల్ బ్రీతింగ్ చేయండి. తర్వాత నెమ్మదిగా ఇప్పుడు ఆజ్ఞా చక్ర ఐబ్రో సెంటర్ పాయింట్ చెప్పాం కదా, మీ ఐబ్రోస్ కన్నా కొద్దిగా పైన సెంటర్ పాయింట్లో మీరు ఫోకస్ చేయండి. మీరు ఏమీ ఆలోచించకండి. ఎటువంటి ఆలోచనలు మీరు ప్రయత్నపూర్వకంగా చేయకండి. ఇప్పుడు జస్ట్ మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. కనీసం రోజులో 15 నిమిషాల నుంచి మీరు అరగంట లేదా గంట వరకు మీరు కనుక సాధన చేసినట్లయితే ఏవైతే మీ గోల్స్ ఉన్నాయో ఆ గోల్స్ మీరు రీచ్ అవ్వడానికి చాలా ఈజీగా, చాలా సునాయాసంగా, ఎక్కడ స్ట్రెస్ లేకుండా ఆ మార్గంలోకి మీరు వెళ్ళిపోతారు.
చిరునవ్వుతో మెల్లగా కళ్ళు తెరవండి. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.